చట్టాన్ని తీసుకురావాలి, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఖండించండి, న్యాయవాదులపై దాడులను ఖండించండి, న్యాయవాదులపై ఇండియన్ లాయర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురం కోర్టు ముందు మరి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఈరోజు భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నైతే బార్ అసోసియేషన్లు ఉన్నాయో మరి అన్ని బార్ అసోసియేషన్లు మరి ఐఏఎల్ తరఫున మరి ఈరోజు ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు నిజంగా అరికట్టలేకపోతుంది. మరి ఎన్నో సమస్యలు పరిష్కరించింది, బట్ న్యాయవాదుల సమస్యలకు వచ్చేతలకే ప్రభుత్వం నిజంగా ఏమీ పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు మీరు ఏ అజెండాలు అయితే పెట్టారో ఖచ్చితంగా ప్రొటెక్ట్ యాక్ట్ని మీరు నారా లోకేష్ గారు పాదయాత్రలో ముఖ్యంగా ఈ విషయాన్ని పకడ్బందీగా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని. కానీ ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, చంపుతూ ఉంటే, మరి దాడులు చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. నిజంగా ఈరోజు లాయర్ అడ్వకేట్స్ అంతా రోడ్డు మీదకి వస్తే తప్ప వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. మా పరిస్థితి ఇది, న్యాయవాదులుగా ఈరోజు ఈ సొసైటీలో అంతో ఎంతో గౌరవం ఉంది అంటే ఈరోజు కోర్టులు నడుస్తున్నాయంటే న్యాయవాదులు, ఈరోజు గవర్నమెంట్ నడుస్తుందంటే మరి ఈరోజు ఎంతోమంది కీలకంగా పనిచేస్తున్నారు అడ్వకేట్స్. అలాంటివి అడ్వకేట్స్ మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఎన్ని దాడులు జరుగుతున్నాయి. మరి ఈరోజు మా ఫోరం కూడా, బహుజన్ లాయర్స్ ఫోరం కూడా మరి అన్ని ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మా అడ్వకేట్స్ కూడా మద్దతుగా ఈ యాక్ట్కి చట్టబద్ధం చేయాలని మేము కూడా దీన్ని పాల్గొని మరి జయప్రదం చేశాం. తప్పకుండా రాబో రోజుల్లో ప్రభుత్వం గనక స్పందించకపోతే, ప్రభుత్వం గనక ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రభుత్వం గనక ఈ యాక్ట్ని గనక పూర్తి నిర్వీర్యం చేస్తే తప్పకుండా రాబో రోజుల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు మీరు వెంటనే స్పందించాలి ఈ రోజు రాష్ట్రంలో. కాబట్టి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అడ్వకేట్స్ మీద మరి తప్పకుండా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులో ఆ విషయం మీద మీరు వెంటనే బిల్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు ఇండియన్ లాయర్స్ అసలు మద్దతుగా బహుజన్ లాయర్స్ కూడా మేము మద్దతు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఇండియన్ లాయర్స్ జిల్లా కమిటీకి, స్టేట్ కమిటీకి వందనాలు తెలియజేస్తూ విరమించుకో. జై భీమ్.